విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన బొప్పన బాబుకుమార్ ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేవా, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు మా జిల్లాలో 2 సీట్లు ఓడిపోయి మిగతా 14 సీట్లు గెలిపించుకున్నారు వైఎస్ఆర్ పార్టీని. ఆ ఉన్న ఇద్దరినే ఉంచుకోలేని పరిస్థితిలో వైసీపీ పార్టీ వాళ్ళ నాయకత్వం అంత దరిద్రంగా తయారైపోయింది. ఆ ప్రయత్నంలో కూడా ఎటువంటి ఇది లేకుండా మా నాయకుడైన సారథి గారు, మిగతా ఎవరైనా సరే మా నాయకులు, ఇవాళ పార్టీ వీడిన నాయకులు, మా వాళ్ళు అందరూ కూడా కనీసం పోస్టులు ఇచ్చిన వాళ్ళకి కూడా దానికి అధికారం లేని పరిస్థితిలో ఉండి వ్యక్తిత్వంగా వాళ్ళకి ఎవరికాళ్ళకి మనస్తాపంతో, ఇది రాజకీయంలో మనం తిరిగేటప్పుడు 10 మంది ప్రజలతో తిరిగేటప్పుడు ప్రతి మనిషి ఒక రాజకీయ నీతిజ్ఞంగా 10 మందికి పనిచేయడానికే ముందుకు వస్తారు. ఆ పనిచేసే విధం కూడా లేకుండా మొత్తం అంతా సీఎం గారి చేతుల్లోనే పెట్టుకొని ఆయన బటన్ నొక్కుతున్నాడు, కింద ప్రజలు ఓటేస్తారనే తంతులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసుకొని పరిపాలన చేస్తున్నాడని మేము అందరం బయటకు వచ్చాం. అట్లాగే మేము సారథి గారు ఎక్స్ మినిస్టర్, ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో అనేక 100 పనులు తీసుకెళ్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వక లేక రకరకాలుగా ఆయన ఇబ్బందులు ఆయన పడి ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు కూడా ఇవ్వకుండా గెలిచిన నాయకులు, పైగా ఆయన బీసీ నాయకుడు అయ్యుండి కూడా ఈయన 100 మందికి బీసీ నాయకులకి ఎస్సీ నాయకులకి ఇస్తానంటారు. రక్షణనిధి గారు ఏమైపోయాడో తెలియదు. అసలు తప్పు నువ్వు చేసి ఇక్కడ బీసీ నాయకులు ఏం చేశారు, ఎస్సీ నాయకులు ఏం చేశారు, లేకపోతే ఓసీ నాయకులు ఏం చేశారు? ఎవరేం చేయలేదు. అన్ని తప్పులు నువ్వే చేసి దాన్ని వీళ్ళ మీద బురద జిమ్మి తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మేమంతా బయటకు వచ్చేసి మేము తెలుగుదేశానికి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయడానికి మేమంతా వాళ్ళ పార్టీలో చేరి తప్పకుండా ఎవరికైతే అభ్యర్థులు మా గ్రూప్లో కూడా ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళని గెలిపించుకోవడానికి మా వంతు కృషి మేము చేసి ప్రతి విషయంలోనూ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, అట్లాగనే మా కంబైన్డ్ పార్టీ అయిన జనసేన పార్టీ నాయకులకు కూడా ఇక్కడ ఎవరున్నా కానీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తా. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కూటమి అధికారంలో రావటానికి ఈ 3 నెలలు ప్రయత్నం చేసి అది గెలిపించుకొని మేము ఉన్న పార్టీని గెలిపించుకొని ముందుకు నడుస్తామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎవరైనా సరే, విజయవాడ ప్రజలైనా కానీ, పెనలూరు నియోజకవర్గం నూజివీడు ప్రజలు కానివ్వండి, మైలవరం ప్రజలు కానివ్వండి, ఈ జిల్లాలో ముఖ్య పట్టణాలు 1 కాదు 3 కడతానని బిగించేసి ఏ ఒక్కటి కట్టలేని వ్యవస్థలో ఆయన నడుపుతా ఎదుటాళ్ళ మీద ఇంకా ఎదుటాళ్ళు దొంగలు అంటే ఎట్ట కుదురుతుంది? అసలు దొంగే పరిపాలన చేస్తున్నట్టుంది. కానీ ఈ పరిపాలన అనేది చాలా దారుణమైన పరిపాలన. ఈ పరిపాలన మనం కానీ ఇంకొక 5 ఏళ్ళు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయి పక్క రాష్ట్రాలకు వలసెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మేము ఆయనతో వ్యతిరేకించి మేము పార్టీగా తెలుగుదేశంలో చేరి మేమంతా కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ బలంగా తయారవుతుంది అనుకుంటున్నారు. ఇక్కడ నూజివాడ నుంచి కూడా చాలా మంది కార్యాలయానికి వచ్చేస్తున్నారు అభిమానులు కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎటువంటి బలంగా ఉందంటే ఏమంటారు? మా జిల్లాలో తప్పకుండా సారథి గారు చేరటం వలన బాగా బలం వస్తుంది. సారథి గారి వ్యక్తిత్వం కానీ, సారథి గారి నాయకత్వం కానీ కంపల్సరీ ఈ ఏరియాలో మొత్తం కూడా పుంజుకొని ఇంకా బలంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి, సేమ్ కిందసారి ఎట్టయితే జరిగినాయో అదే తంతులో ఈ తడవ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మా అభిప్రాయం. సీట్ల పెంపకంలో కూడా చాలా మంది అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, జనసేన అనే పార్టీ కేవలం తెలుగుదేశం కొమ్ము కాస్తుంది, 24% ఓట్లు కూడా తీసుకురాలేకపోయారు జనసేన అని అంటుంది. ఏమండి, వీళ్ళు పెట్టినప్పుడు ఎట్లాంటి పార్టీ ఏంటి? వాళ్ళు అధికారంలోకి రాలా 151 సీట్లలో వాళ్ళు పెరుగుతారు. వీని కోసం పనిచేయడం ఏంటి? వాళ్ళ పార్టీ నిలబెట్టుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. తప్పకుండా ఎవరైనా సరే ఒక పార్టీ కలిసిందంటే కంపల్సరీ ఓ పార్టీ నిలబెట్టుకోవడానికి ముందుకు నడుస్తారు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇద్దరు కలిసి ముందుకెళ్ళడం అనేది ఇవాళ ఉన్న కార్యక్రమంలో అది తప్పు కాదు. ప్రజలు కూడా దాన్ని తప్పు అనుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు ఎల్లో మీడియా అంటారు, ఈ మీడియా ఏ మీడియానో తెలియదు, రకరకాల మీడియాల్లో వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరికి ఎలా తగాదా పెట్టాలా అనే తంతులో రోజు
వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి తప్పితే దాని మీద పోస్టింగ్లు పెట్టిస్తున్నారు తప్పితే వేరే ఏ కారణం లేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా చక్కగా నిన్న కూడా కూర్చొని మొత్తం అన్ని సీట్లు అనౌన్స్ చేశారు. అన్నీ అట్లాగే జరుగుతాయి. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. అసలు ఎటువంటి పొత్తులు ఉంటాయి అక్కడక్కడ. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇన్ఛార్జ్ తీసేశారనేగా నేను ఆ పార్టీ వదిలేసి వచ్చేసింది. అట్లాగే వెంకటరావు ఉన్నాడు, వెంకటరావు ఇన్ఛార్జ్ తీసేశారనగా ఆ పార్టీలోంచి వచ్చేసింది. ఏమన్నా వాళ్ళు ఏమన్నా కరెక్ట్ చేశారా ఏంటి? ఈ జిల్లాలో ఇద్దరే ఓడిపోయింది, వెంకటరావు నేను. మేము ఇద్దరిని ఉన్నాళ్ళని కూడా పోషించుకొని ఇన్ఛార్జీలు ఇవ్వకుండా మా ఇద్దరిని తీశారు. అందుకనే మేము యువతల పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నాం. ఆయనకి సీట్ ఇచ్చారు తెలుగుదేశంలో, నాకు ఇవ్వకపోయినా పార్టీకి పనిచేస్తాం. చెప్పండి సార్, మీరు విజయవాడ రాజకీయాల్లో ఒక స్థానం ఉంది మీకు, అంటే చాలా సౌమ్యులు, చాలా మంచి పేరు కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బొప్పన బొక్కమార్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని భావిస్తున్నారు. ఇస్తే ఇస్తారు. ఈ తడం మాత్రం నేను స్థానం కోసం లేకపోతే ఇంకో దానికోసం చేయలేదు. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ మోసం చేసింది అనిపించింది, బయటకు వచ్చా. నా మనసుకి ఏది దొరికితే రాజకీయాల్లో అదే చేస్తా. నాకు నచ్చింది ఇది చేసా. లేకపోతే ఇది వరకు అధికారం లేనప్పుడు ఆ పార్టీకి తిరగల, కొండలెక్కి గొట్టలెక్కి 100 తిరిగాం. నా కాళ్ళు కూడా పోయినాయి. అప్పుడు మధ్యలో 2 సార్లు తీశారు, నాకు మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఎవరు లేరు, నవ్వే ఉంచో అన్నారు. మళ్ళీ నాకే 20 రోజుల ముందు టికెట్ ఇచ్చారు. 20 రోజుల ముందు ఇవ్వకుండా అది కంటిన్యూషన్ ఉంచితే నేను గెలిచేవాడినేమో. అసలు ఓడిపోయినాడల్లా ఎదవా ఏంటి అని వాళ్ళ ఉద్దేశంలో. అంటే అదేది ఏదో స్కీమ్ లాగా ఏదో ఒకటి వచ్చి చేయటం, నీకు లేదు అని సారథి గారికి. ఇప్పుడు నువ్వు ఆ ఊరు వెళ్తే ఈ ఊర్లో పని చేయనాడు, ఆ ఊళ్ళో పని చేస్తాడు ఏంటి? ఇప్పుడు ఎల్లంపల్లి సీనుకి ఇచ్చారు, వంటంలో నీకు లేదు సెంటర్లో ఇమ్మన్నాడు. ఇక్కడ ఉన్న విష్ణు ఏమైపోతాడు? నువ్వు చేసిన తప్పులు కదా ఏంటి? ఎదుటాడి మీద చెమ్మడానికే బురదలా. చెమ్మటం మిగిలిన చేస్తే వాళ్ళ మీద కూడా కొన్ని వందలు చెమ్మచ్చు. అక్కడెక్కడో పెడల్లో పనికి రాలేదు, పెనలూరులో పనికి వస్తాడా? అన్నీ ఇట్టడి చేసుకుని వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ప్రజలు ఆదరించిన నిలబెట్టుకోలేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక వైఎస్ జగన్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.